నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి బుధవారం తుఫానుగా మారనుంది. తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి ఈ నెల 29 నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. బుధ గురువారంలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న దృష్ట్యా డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికంటే ఈ రోజుకి తుఫానుగా రూపాంతరం చెందుతున్న వాతావరణ శాఖ ఇప్పటికే పెరుగుతుంది. తర్వాత ఉత్తర వాయువు దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో కూడా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాల కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి ఒక మోస్తారు వర్షాలు కురవచ్చని చెప్పి అంచనా. అలాగే ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. ముఖ్యంగా తుఫాను తీరం దాటే ప్రాంతం మీద ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు ఈ రోజు ఉదయం వరకు. కానీ ఇప్పుడే కాసేపు మనకి అన్ని తమిళనాడు వైపుగా వస్తుంది. చెన్నై కానీ శ్రీలంక కానీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా ఒక అంచనాకైతే వచ్చింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్ట్ లో కూడా 1వ నంబరు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ తుఫాను ఒక పేరు కూడా పెట్టారు, ఫెంగల్ తుఫాన్ అని చెప్పి దీనికైతే నామకరణం చేశారు. ఎందుకంటే తుఫాను ప్రభావాన్ని బట్టి పేర్లు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి దీనికి ఫెంగల్ తుఫాన్ గా నామకరణం చేశారు. ఇది ముఖ్యంగా నవంబర్ 30వ తేదీన తమిళనాడు ప్రాంతాన్ని తాకుందని చెప్పి ఒక స్పష్టమైన సమాచారం అయితే కొంచెంసేపటి క్రితమే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో ఇప్పటికే తిరుపతి జిల్లా కావచ్చు, ముఖ్యంగా అతి భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు వర్షాల అవకాశం ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, కడప, కృష్ణా, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా ఒక మోస్తారు నుంచి కొంచెం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఈ 3-4 రోజులు అంటే ఇప్పటికి ఇది చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీనితో 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు అంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. దీని ప్రభావం ఇప్పటికే చెన్నైలో చాలా తీవ్రమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ముఖ్యంగా తీర ప్రాంతంలోని 12 ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. దీనికి తోడు విద్యా సంస్థలన్నీ కూడా అక్కడ సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. నాగపట్నం అయితే మొత్తం వర్షంలో కుండపోత వర్షంతో మొత్తం సిటీ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని చెప్పి స్పష్టమైన సమాచారం ఉంది. కాబట్టి ఈ వాతావరణం దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ 3 రోజుల పాటు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సాగర్.